అది ఎవరంటారు? ఆ కేసీఆర్ తుగ్లకు ఎప్పుడు ఏం చేస్తాడో అర్థం కాదు. కేసీఆర్ మాటలు తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ముందస్తు పోతాడా, యథావిధిగా పోతాడా, ఎవరికి ఏం చేస్తాడు, ఎప్పుడు ఎవరితోడు కలుస్తాడు, ఎప్పుడు ఏం మాట్లాడతాడు అనేది ఎవ్వరికి అర్థం కాదు. ఆయనకు ఒక విధంగా చెప్పాలంటే బీజేపీ పార్టీ 4 ఎమ్మెల్యేలని కొంటున్నది నా ప్రభుత్వాన్ని కూలదోస్తుందని చెప్పి ఎప్పుడైతే అన్నాడో ఆ రోజే మతిస్థిమితం కోల్పోయింది కేసీఆర్. ఎందుకంటే 4 ఎమ్మెల్యేలు కొంటే కేసీఆర్ గవర్నమెంట్ పడిపోతుందా? మరి అటువంటిప్పుడు ఎమ్మెల్యేల డ్రామా ఏందంటే వాళ్ళు చేసిన అవినీతి మీద కేంద్ర దర్యాప్తు సంస్థ వాళ్ళ కుటుంబ సభ్యుల మీద అవినీతి ఆరోపణలన్నీ బయటకు వస్తాయని చెప్పేసి వాళ్ళ తెలంగాణ పబ్లిక్ మైండ్ డైవర్ట్ చేసేందుకు, బీజేపీ పార్టీని బదనాం చేసేందుకు, ప్రజలు మునుగోడు గెలిపియబోతున్నారని చెప్పి అక్కడ ఉన్న అటెన్షన్ డైవర్ట్ చేసేందుకు ఒక డ్రామా తప్పితే ఈరోజు మీరు చూడండి, సిబిఐ నోటీసులు ఇచ్చింది కవితకు. నిప్పులు ఏందే పోగొస్తుందా? ఏ తప్పు చేయందే కవిత సిబిఐ నోటీసులు ఇస్తుందా? 100% కేసీఆర్ కుటుంబం చేసినంత అవినీతి భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకులు చేయలేదు. లక్షల కోట్లు దోచుకుంది కేసీఆర్ కుటుంబం. మద్యం కుంభకోణం, ప్రాజెక్టులు, ఇసుక, గ్రనేటు, ల్యాండ్ మాఫియా, ధరణి, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈరోజు కేసీఆర్ కుటుంబం లక్షల కోట్లు దోచుకుంది. మిగులు బడ్జెట్ ధనిక రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రాన్ని వాళ్ళ స్వార్థం కోసం ప్రాజెక్టుల మీద రీడిజైన్ పెరిగిన అప్పులు చేసి ఈరోజు అప్పుల కుప్పగా మరి అప్పుల తెలంగాణగా మార్చింది. కాబట్టి రాబోయే రోజుల్లో కేసీఆర్ కుటుంబం జైలుకు పోక తప్పదు. తప్పకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మనం అందరం కేసీఆర్ కుటుంబం వ్యతిరేకంగా మనం పోరాటం చేసి భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకొస్తున్న ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.